ఆ హ్మ్. థాట్ సెలెక్ట్ చేసిన తర్వాత అది సీడ్ ఫార్మ్ అవుతుంది. సో, సృష్టి ఎట్లా నడుస్తుందో చెప్తానుండండి. ఇప్పుడు విష్ణువు అనంత శేషువు పైన పడుకోనున్నాడు. ఆయన బ్రెయిన్‌లో నుంచి థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయన నాభిలో నుంచి ఎనర్జీ మణిపూరక అంటే శక్తి రిలీజ్ అవుతా ఉంటుంది. తర్వాత హార్ట్ చక్ర నుంచి ఎమోషన్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే థాట్ అనేది ఎలక్ట్రికల్ ఇంపల్స్ అంటే ఒక కరెంటు పాస్ అయినట్టు. మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ మధ్యలో ఒక ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఒక థాట్ జనరేట్ అవుతుంది. ఈ థాట్ జనరేట్ అయిన తర్వాత కేవలం ఒక మెరుపుకి కానీ, ఒక ఉరుముకి కానీ అస్తిత్వం ఉందా? పుడుతుంది వెంటనే మాయమైపోతుందది. అంటే భావనా క్షేత్రానికి అస్తిత్వం లేదు. కర్మగా మారదు. మీరు నా ఆలోచనలు చాలా చెడ్డగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మిరాక్యులస్‌గా ఉన్నాయి. వదిలేయండి. ఏమి క్రియేషన్ కావు. అది భావనా క్షేత్రము అంటారు దాన్ని. సో, ఫిజిక్స్‌లో కూడా ఎలక్ట్రిసిటీ అంటారే కానీ, తర్వాత భావనా క్షేత్రం, తర్వాత మన ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ వచ్చి విద్యుత్ క్షేత్రం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థాట్స్ వచ్చి ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటైనప్పుడు దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. విద్యుత్ క్షేత్రానికి కంటిన్యూయస్‌గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కానీ, కేవలం ఎలక్ట్రిసిటీకి ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఎప్పుడు చలనంలో ఉంటుంది. గాలిలో ఉంటే పుడుతుంది, పగిలిపోతుంది. పోతుంది. డిసపియర్స్ అస్తిత్వమే లేదు. ఎప్పుడైతే ఈ ఆలోచనకి ఎమోషన్ యాడ్ అవుతుందో, అప్పుడు దాన్ని సీడ్ ఫార్మ్ అంటారు. అంటే ఒక విత్తనము అంటారు క్రియేషన్‌లో. కేవలం ఆలోచనకి అస్తిత్వం లేదు. దానికి ఎమోషన్ యాడ్ అయినప్పుడు అది ఒక సీడ్ ఫార్మ్‌గా మారుతుంది. అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్‌గా మారుతుంది. అప్పుడు దానికి అస్తిత్వం వస్తుంది. ఈ సీడ్ ఫార్మ్ వచ్చి క్రియేషన్‌లోకి రావాలి నెక్స్ట్. సో, మీరేం భయపడొద్దు. ఎన్ని ఆలోచనలొచ్చినా, చెడ్డ ఆలోచనలొచ్చినా, ఎలాంటివొచ్చినా ఆలోచన కర్మగా మారదు. ఆలోచన మాత్రమే. భావనా క్షేత్రం సృష్టిగా మారదు. భావనా క్షేత్రానికి ఎమోషన్ యాడ్ అవ్వాలి. ఫీలింగ్స్ యాడ్ అవ్వాలి. అప్పుడు అది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్‌గా మారుతుంది. దాన్ని సీడ్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ అంటారు. సో, త్రికరణ శుద్ధి అంటాడు కృష్ణుడు. అంటే 3 ఒకటే లయంలో ఉన్నప్పుడు మాత్రమే సీడ్‌గా ఫార్మ్ అవుతుంది అంటాడు. 3 అంటే 3. ఏంటి ఆ 3 అంటే ఆలోచన. ఏం ఆలోచిస్తామో అది, అది ఎలక్ట్రికల్ ఇంపల్స్. తర్వాత హార్ట్‌లో నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎమోషన్, మనం మాట్లాడే మాట. కర్మ గాని, మాట గాని. ఈ 3 అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే అది క్రియేషన్‌లోకి సీడ్ ఫార్మ్‌గా ఎంటర్ అవుతుంది. ఆ 3 అలైన్‌మెంట్‌లో లేనప్పుడు అది కర్మగా మారదు. అసలు కర్మ అంటే చాలా మందికి తెలీదు. సో, ఈ వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ తెలియాలి అంటే అసలు కర్మ అంటే ఏందో తెలియాలి ఫస్ట్. కర్మ అంటే పని కాదు. పనిని కర్మ అని ఎందుకంటాం? పనిలో మంచి పనుంది, చెడ్డ పనుంది. పని జస్ట్ ఇట్స్ ఎ పని, వర్క్ అంతే అది. వర్క్ కర్మగా ఎప్పుడు మారుతదంటే, ఇప్పుడు ఒక సృష్టి ఉంది. సృష్టి శంభో అంటాం. మహాశూన్యం నుంచి మొదలైందంటాడు రాంత. అంటే ఈ శూన్య స్థితి, నిశ్చల స్థితి అనేది ఆ శూన్యం యొక్క సహజ గుణం. అవునా? నిశ్చలంగా ఉండడం అనేది సృష్టి యొక్క సహజ గుణం. ఇది తెలియాలి ఫస్ట్. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి. ఆ రబ్బర్ బ్యాండ్ అనేది సైలెంట్ గానే ఉంటుంది. మనం సాగదీసామనుకోండి, ఈ ఫోర్సు ఎంత లాగుతామో బ్యాక్‌కి అంతే ఫోర్స్ అది అప్లై చేస్తుంది. ఎందుకు అప్లై చేస్తుంది? దాని సహజ గుణానికి రావడానికి. నేచురల్ స్టేట్‌కి రావడానికి. అట్లాగే సృష్టి నిశ్చలంగా ఉన్నప్పుడు కారణము అనే ఫోర్స్ ఒకటి జనరేట్ అవుతుంది. కారణం. ఈ కారణం అనేది జనరేట్ కాంగానే కార్యం అనేది స్టార్ట్ అవుతుంది. కారణ, కార్యము అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కాజ్ అనేది ఇన్ ఎనర్జీ అనుకుంటే, ఈ కార్యం అనే ఎనర్జీ యాంగ్ ఎనర్జీ. స్వస్తిక్‌లో 2 ఎనర్జీస్ ఉంటాయి. ఈక్వలెంట్ అపోజిట్‌గా. యింగ్ యాంగ్‌లో 2 ఎనర్జీస్ ఉంటాయి. ఈక్వలెంట్ అపోజిట్‌గా. అంటే ద్వైతం మారినప్పుడు ఈ ఎక్కడైతే మహాశూన్యం నుంచి నిశ్చలంగా ఉన్న స్థితి నుంచి ఒకటి పుట్టిందో, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కార్యం గూడా పుడుతుంది.
దీన్ని చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్పుకుందాం ఫస్టు. మీకు తృప్తి ఎక్కడుంటుందో అక్కడ కర్మ లేదు. దీన్నే స్థితప్రజ్ఞతా స్థితి అంటారు. అంటే మీకు సపోజ్ ఆకలేసినప్పుడు నాకు ఫేవరెట్ ఎగ్జాంపుల్ ఇది. ఆకలేసినప్పుడు ఏదైనా ఇడ్లీ తినాలనిపించిందనుకోండి. తినాలనిపించడం అనేది కారణం, కాస్. తింటాం. అది కార్యం. తృప్తి చెందాం. కార్యము, కారణము 2 ఈక్వల్ అయినప్పుడు అక్కడ మళ్ళీ నిశ్చల స్థితొచ్చేస్తుంది. ఇంగ్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ 2 ఈక్వల్‌గా ఉన్నాయనుకోండి. అక్కడ కర్మ లేదు. న్యూట్రలైజ్ అయిపోతుంది. అవునా? అర్థమైందా? కాజు ఎనర్జీ, ఎఫెక్ట్ ఎనర్జీ ఈక్వల్ అయినప్పుడు అక్కడ కర్మగా మారదు. సో, మీరు ఇడ్లీ తినాలనుకున్నారు. కానీ బాగలేదు. మీకు నచ్చలేదు. ఏమవుతుంది? కారణం అనేది మంచి ఇడ్లీ తినాలనుంది. మీకు అది దొరకలేదు. కార్యం చిన్నగా ఉంది. ఇంబాలెన్స్ అయిందక్కడ. అంటే సృష్టిలో నేచురల్ స్థితికి రావట్లేదు. అది. ఆ పని. ఏదైనా సరే ఒక శక్తి పుట్టంగానే దానికి ఈక్వివలెంట్ అపోజిట్ ఎనర్జీ ఒకటి పుడుతుంది. దాన్ని కార్యము అంటారు. న్యూటన్ లా ప్రకారం గూడా అదే. సో, కార్యకారణ సంబంధం ఇంబాలెన్స్ అయినప్పుడు ఆ మిగిలిన ఎనర్జీ కర్మగా మారుతుంది. సో, అందుకే సదానంద యోగి ఒక డైలాగ్ ఏస్తాడు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ముక్తి ఎవడికైతే కావాలనుకుంటాడో వస్తే రాని, పోతే పోని. నువ్వేమి ఆశించట్లేదు. వచ్చేదాన్ని కాదనట్లేదు. పోయేదాన్ని వద్దనట్లేదు. అంటే ఏంటి స్థితప్రజ్ఞతా స్థితిని అట్లా జెప్పాడు. కృష్ణుడు దాన్ని స్థితప్రజ్ఞత అంటాడు. ఇంకొందరు యోగులేమంటారంటే, నీ జీవితం పట్ల నీకు తృప్తి, సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే అక్కడ కర్మ జనరేట్ కాదు. ఇప్పుడు నాకు సపోజ్ ఒక ఇల్లు కట్టాను. నేను మంచి పెద్ద ఇల్లు కట్టాలనుకున్నాను. కానీ చిన్న ఇల్లుతో ఎండ్ అయిపోయింది నా దగ్గర డబ్బులు లేక. అప్పుడు ఏమవుతుంది? నా కారణం అనేది పెద్దది. నా ఇమాజినేషన్ పెద్దగా ఉంది. కానీ అక్కడ జరిగిన కార్యం చిన్నగా ఉంది. ఇంబాలెన్స్ క్రియేట్ అయింది. అదేమవుతుంది? కర్మగా మారుతుంది. దాన్ని మళ్ళీ నేను పర్ఫెక్షన్‌గా కట్టేదాకా, నాకు తృప్తి చెందేదాకా అది న్యూట్రలైజ్ కాదు. ఇది కర్మ. కార్య, కారణ సంబంధం మధ్య ఉండే ఎనర్జీ ఇంబాలెన్స్ వల్ల పుట్టే పనిని కర్మ అంటారు. అంతేగాని కర్మ అంటే పని గాదు. ఎవడికైతే వాడి జీవితంలో తృప్తిగా ఉంటాడో, ఓకే. నాకుండేది చాలబ్బా! నాకు తినడానికుంది, పడుకోవడానికుంది. నా లైఫ్ హ్యాపీగా ఉంది. మామూలుగా జరుగుతా ఉంది. ధ్యానంలో అద్భుత స్థితి, ఆనందం లోపలే పుడతా ఉంది. ఇంకేం గావాలి నా జీవితానికి తృప్తి అన్నవాడు స్థితప్రజ్ఞతా స్థితి అంటారు. ఎక్కువ ఆనందపడ్డు, ఎక్కువ దుఃఖపడ్డు. అది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇది కర్మ అంటే. చాలామంది కర్మ అంటే ఏ పని చేసినా కర్మ అనుకుంటారు. కాదు. అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్స్ కోరికలే దుఃఖానికి కారణం అని బుద్ధుడు అంటాడు గదా! కోరికలే దుఃఖానికి అంటే ఎక్కువ కోరికలు. గ్రీడీ అంటారు. దీన్ని పతంజలి అర్జేయం అంటాడు. గ్రీడీనెస్. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకోవడం వల్ల అక్కడ ఇంబాలెన్స్ క్రియేట్ అవుతా ఉంది. ఆ ఇంబాలెన్స్‌నే కర్మ అంటాము.